ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు. ఈరోజు సాయినాథుని ఆశీస్సులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా మన సాయి బిడ్డలందరూ సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక, తల్లి ఈరోజు గురువారం, నీకు నీ బాబా అందిస్తున్నటువంటి బహుమానాన్ని తప్పకుండా నువ్వు స్వీకరించాలి అని అంటున్నారు సాయినాథుడు. మరి ఈ రోజున ఈ యొక్క సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో, బాబా మనకు ఈ సందేశంలో ఏం చెప్పబోతున్నారు సాయినాథుని మాటల్లో తెలుసుకునే ముందుగా అందరికీ కూడా గురువారం రోజున బాబావారు మనకు అందివ్వబోయేటటువంటి ఈ యొక్క సందేశంలో ఉన్న పరమార్థం తప్పకుండా తెలుసుకోండి. ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నారా? ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నీ తలరాతను పూర్తిగా తిరగరాసేటటువంటి పవిత్రమైనటువంటి అరుదైనటువంటి బహుమానాన్ని నేను నీకు ఈరోజు ఇవ్వబోతున్నాను. నేను చూపించినటువంటి మంచితనాన్ని, త్యాగాలను ఈ లోకం చేతకానితనంతో జమకట్టి నవ్వుకుంటూ కాలం గడిపింది. వీళ్లకు ఎంత చేసినా కూడా పిచ్చి పనులు అన్నట్లుగా కొంతమంది వ్యక్తులు మనల్ని గేలి చేస్తూ ఉంటారు. నలుగురి కోసం తాపత్రయపడేవారు, అలాగే నలుగురి కోసం ఆరాటపడేవారు ఈ లోకం ఎప్పుడు కూడా చులకనగా చూస్తూనే ఉంటారు. ఈరోజు నువ్వు చూస్తూ ఉండు. ఈ సాయి చేయబోయేటటువంటి చమత్కారాన్ని చూసి నువ్వు ఎంతో ఆశ్చర్యపోతావు. నిన్ను ఈ రోజున ఒక గొప్ప విజేతగా ఉన్నతమైనటువంటి స్థానంలో నేను నిలబెట్టబోతున్నాను. నీ ఆలోచనలను దోచుకొని నీపైనే పెత్తనం చెలాయించినటువంటి నకిలీ మనుషులకు మాటలతో జవాబు అయితే ఇప్పటివరకు నువ్వు ఇవ్వలేదు కదా. ఎందుకంటే ఇవాళ రోజున నువ్వు సాధించబోయేటటువంటి అపారమైనటువంటి విజయం ఉంటుంది చూడు, అదే వారి నోళ్లు మూయించబోతుందని నేను చెప్పబోతున్నాను. ఇన్నాళ్ళు నిన్ను అప్పుల ఊబిలోకి నెట్టి కంటి మీద కునుకు లేకుండా చేసినటువంటి కఠినమైనటువంటి ఆ కాలం ఏదైతే ఉందో, ఆ కాలం దాని యొక్క పరీక్ష సమయం ముగించుకోబోతోంది. నీ జాతకంలో ఇప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహం అనేది చాలా గొప్ప వెలుగుల ప్రజ్వరిల్లుతోందమ్మా. నీకు నేను రాజయోగాన్ని ప్రసాదించబోతున్నాను. స్వయంగా నీ సాయే నీ జీవిత రంగంలోకి దిగబోతున్నాను. నీ మనసులో వంకలేనటువంటి నిజాయితీ ఉన్నప్పటికీ ఈ స్వార్థపూరితమైనటువంటి ప్రపంచంలో నీవు ఎన్నో వెన్నుపోట్లకు గురయ్యావు. కానీ నీ నిశ్శబ్దానికి, నీవు కాల్చినటువంటి ప్రతి ఒక్క కన్నీటి చుక్కకు కూడా ఈ భూమి నుండి నీకు జరిగేటువంటి శుభ సమయం ఆసన్నమైంది. అసలు చెప్పాలంటే నీ యొక్క పూర్వజన్మ సుకృతం ఏమిటో తెలుసా? భగవంతుని యొక్క అనుగ్రహం నీకు దొరకడమే. నీ రక్తంలోనే అపారమైనటువంటి తెలివితేటలున్నాయి, సృజనాత్మకమైనటువంటి గొప్ప మనసు ఉంది, నలుగురికి సహాయం చేసేటటువంటి గొప్ప సంస్కారం నీలో ఉన్నాయి. కానీ విచిత్రం ఏంటో తెలుసా? నీకున్నటువంటి విశాల హృదయమే బయట ప్రపంచంపై నీకున్నటువంటి ఆ అమితమైనటువంటి ప్రేమే నిన్ను నిలువునా ముంచేసింది. ఇది నిజమా కాదా? ఇతరుల జీవితాన్ని చక్కదిద్దడానికి నీవు పడినటువంటి తాపత్రయమే నీ సొంత జీవితాన్ని నాశనం చేసుకోవడానికి మూలమైంది. నువ్వు చేసినటువంటి మొదటి అతిపెద్ద తప్పు సొంత కుటుంబాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి బయట వారికి, బంధువులకు అతిగా ప్రాధాన్యత ఇవ్వడం. పరాయి వ్యక్తుల అవసరాల కోసం నీ సొంత రక్త సంబంధికులను కూడా, అలాగే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను సైతం పక్కన పెట్టి మరీ సహాయం చేశావుగా. అలాంటి బయట మనుషులే అవసరం తీరిపోయాక నిన్నే అసలు గుర్తించకుండా దూరంగా విసిరి పారేస్తున్నారు. అలాగే నువ్వు అతిపెద్ద పొరపాటు ఏంటో చేసావు తెలుసా? ప్రతి విజయానికి కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ దాని గురించి పాకులాడుతూ బంధాలలో ఉన్నటువంటి కొన్ని విషయాల గురించి తెలుసుకోకుండా ప్రాధాన్యత వారికి ఇవ్వకపోవడం, వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టడం, ప్రతిదానికి కూడా ఏదో కొత్తగా ఆలోచిస్తున్నాను అనేటటువంటి తెలివితేటలు నువ్వు కలిగి ఉండడం, సొంత ఇంట్లోనే నీ జీవితంలో ఉన్నటువంటి క్రొత్త బంధాలను కావచ్చు, పాత బంధాలకు కావచ్చు, మంచి వ్యక్తులకు కావచ్చు దూరమైపోయి ఒంటరిగా మిగిలిపోయావు. ఇక నువ్వు చేసినటువంటి అతిపెద్ద పొరపాటు నీ వద్ద ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనలను, అలాగే మంచి మంచి ప్లాన్లను ఇతరులకు ముందే తెలియజేయటం. నీ ఆలోచనలు ఉచితంగా 10 మందికి చెప్పడం వలన వారు ఆ ఆలోచనలు పూర్తిగా అంటే నీ ద్వారా లాభం పొంది ఎన్నో రకాలుగా వారు లబ్ధి పొందుతున్నారు. మరి నువ్వు మాత్రం ఖాళీ చేతులతో మిగిలిపోయి నీ తెలివితేటలకు తగినటువంటి ఫలితం దక్కక తీవ్రమైనటువంటి నిరాశలో కూరుకుపోయావు. ఇక నువ్వు చేసినటువంటి అతిపెద్ద తప్పు నాకు మాత్రమే తెలుసు. నేను ఏం చేసినా కూడా అది కరెక్టే అనేటటువంటి అంతర్గత పట్టుదల. ఎవరైనా కానీ మంచి సలహా నీకు చెప్పినా
నీకున్నటువంటి అతి ఆత్మవిశ్వాసంతో పూర్తిగా వారి విషయాలను, వారు చెప్పినటువంటి సలహాలను పక్కన పెట్టి సొంత నిర్ణయాలతో దెబ్బతిన్నటువంటి రోజులు చాలా ఉన్నాయి కదూ. పైకి ఎంతో ధైర్యంగా గంభీరంగా కనిపిస్తూనే ఉన్నప్పటికీ లోపల మాత్రం నీ బాధను అర్థం చేసుకునే వారు ఎవ్వరూ లేరని చాలా రోజులుగా బాధపడుతూ ఉన్నావుగా. అర్ధరాత్రులు నిద్రపోవు, నీ మెదడులో ఆలోచనలు అలాగే వేడెక్కిపోతూ ఉన్నటువంటి ఆలోచనలతో సతమతమైపోతూ నిద్రలేమితో నలిగిపోతున్నటువంటి నిన్ను చూస్తుంటే నేను ఎంత బాధపడుతున్నానో నాకే తెలుసు. ఎందుకో తెలుసా, నన్ను నమ్మినటువంటి నా బిడ్డలు ఈ విధంగా పూర్తిగా ఆలోచనలతో కూరుకుపోతూ ప్రతి రాత్రి కూడా నిద్రించకుండా, ప్రశాంతంగా ఆహారం తీసుకోకుండా ఈ విధంగా ఒంటరిగా మిగిలిపోతూ ఉంటే నేను చూస్తూ ఉంటానా? నీ ఒంటరితనాన్ని, నీ ఓర్పును ఆసరాగా చేసుకుని ఈ లోకం నిన్ను మరింత అణిచివేయడానికి ఎన్నోసార్లు ప్రయత్నించింది. కానీ నేను నీకు అండగా ఉన్నాను. ప్రతిసారి నిన్ను రక్షించుకుంటూ ఉన్నాను. ఒక్కసారి నిజాయితీగా నీ గుండెపై చెయ్యి వేసుకుని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఎన్నోసార్లు నిన్ను కాపాడింది దైవం కాదా? అలాగే నీకు అవసరం ఉన్నప్పుడు ప్రతిసారి కూడా నీకు సహాయం చేసింది దైవమే కదా. మరి పరిమితికి మించినటువంటి ప్రేమను అందరికీ కూడా పంచడం కూడా నిజంగా చెప్పాలంటే ఒక పిచ్చే. ఎందుకంటే ఈ కలియుగంలో అందరూ కూడా నకిలీ మనుషులని చెప్పలేను, కానీ చుట్టూ ఉన్న వారిలో నిజాయితీ పరుల కంటే నకిలీ మనుషులే ఎక్కువగా చలాయిస్తూ ఉన్నారు. మరి అలాంటి వారి కోసం పరిమితికి మించినటువంటి ప్రేమను చూపించడం నిజంగా ఒక వెర్రే అవుతుంది. నువ్వు ఈ సత్యాన్ని నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. అయితే ఈ రోజు నుండి నేను చెప్తూ ఉన్నాను, నీ విజయం వైపు నువ్వు మొదటి అడుగు పడేలాగా బాధ్యత నేను స్వీకరించబోతున్నాను అని. ఈరోజు నేను నీకు అందించబోయేటటువంటి అతిపెద్ద బహుమానం ఏమిటో తెలుసా? నన్ను నమ్మినటువంటి నా శిక్షలను ఈ రోజున నేను అందిస్తున్నటువంటి బహుమతి. మీ జీవితంలో మీరు గతాన్ని తలుచుకుని బాధపడడం పూర్తిగా ఆపేసి జరిగిన తప్పుల నుండి గుణపాఠాలను నేర్చుకుని జాగ్రత్తగా ఈ రోజు నుంచి అడుగులు ముందుకు వేయాలి. భగవంతుడు ఎప్పుడూ కూడా ఏ భక్తునికి కూడా అన్యాయం చేయడమ్మా. ఇన్నాళ్ళు నిన్ను పరీక్షించినటువంటి కాలం ఇప్పుడు నీకు అత్యద్భుతమైనటువంటి విజయాన్ని ఇవ్వబోతుంది. నీ ఆలోచన రహస్యంగా ఉంచి విజయం సాధించడం ఎలాగా అనేది నేర్చుకో. అసలు ఆర్థికంగా నువ్వు అనుభవించేటటువంటి దయనీయమైనటువంటి మానసిక వేదనను ఒక్కసారి తలుచుకో. అలాగే నీ తెలివితేటలు, నీకు ఎన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా నీ చేతిలో రూపాయి నిలబడక తీవ్రమైనటువంటి మానసిక నరకాన్ని కూడా నువ్వు చూసిన రోజులు ఉన్నాయి. ఎంత సంపాదించిన డబ్బంతా కూడా ఇతరులు అప్పులు తీర్చడానికో లేదంటే కుటుంబ ఖర్చులకు ఇలా ఏదో ఒక విధంగా కొట్టుకుపోవడం నిన్ను ఎంతలాగా వేధించింది కదా. నీ వల్ల లబ్ధి పొందినటువంటి నకిలీ ఆత్మీయులే నీకు ఒక్క రూపాయి అవసరం అవగానే ముఖం చాటేసి నీ చుట్టూ లేకుండా దూరమైపోయారు. నాకున్నటువంటి తెలివితేటలు నేను ఎప్పుడు కోటేశ్వరుడు అవ్వాలి, కానీ నా చేతిలో రూపాయి కూడా నిలవడం లేదని చెప్పి నువ్వు ఎంతగా కుమిలిపోయావో నాకు మాత్రమే తెలుసు. ఆర్థిక సమస్యలన్నీ పెరిగిపోయి డబ్బిచ్చేవాళ్లే కఠినమైనటువంటి మాటలు అని చెప్పి నిద్రలే రాత్రులు గడుపుతున్నావు. ఇంట్లో వెలుగుతున్నటువంటి చిన్న దీపం వైపు చూస్తూ భగవంతుడా నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వలేకపోతున్నావు అని తల్లడిల్లిపోతున్నావు. అలాగే నా పొరుగు బజార్న పడుతుందేమో అని చెప్పి నా తెలివితేటలు కూడా కూలిపోయాయా, నేను ఎవరిని అడగాలి అని చెప్పి నా ముందు చిన్న పిల్లవాడిలాగా కన్నీరు కార్చావు. ఆ రాత్రిలో నీ కంటి నుండి కారినటువంటి ప్రతి కన్నీటి చుక్కలు నా కాళ్ళను తాకాయి బిడ్డ. నా కాళ్ళను అభిషేకం చేసాయమ్మ. కానీ గుర్తుపెట్టుకో, నీవు కార్చినటువంటి కన్నీరే నీకు అత్యద్భుతమైనటువంటి ఐశ్వర్య యోగాన్ని అలాగే ఆనందాన్ని ఇవ్వబోతోంది. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి నీ తెలివితేటలకు తగినటువంటి నూతన ఆదాయ మార్గాలు నీకు తప్పకుండా నేను చూపిస్తాను. అలాగే నీకు ధనం అనేది చేతిలో నిలబడేలాగా మంచి అవసరానికి సహాయాన్ని అలాగే అన్ని రూపాలుగా నా నుండి నీకు బహుమానంగా ఇవ్వబోతున్నాను. ఎందుకో తెలుసా, నీకు అతి మంచితనం ఎక్కువగా ఉంది. ఆ అతి మంచితనం వల్ల నువ్వు ఎన్నో కోల్పోయావు. అలాగే నలుగురిని చేరదీశావు. నీ మంచితనం వల్ల ఈ రోజున నువ్వు సాధించేటటువంటి విజయం నలుగురికి కూడా ఆదర్శప్రాయం అవుతుంది. అలాగే నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి నీ ఆలోచనలు అలాగే నీ ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించు. ఎందుకో తెలుసా, నువ్వు చేస్తున్నటువంటి పెద్ద నిర్లక్ష్యం ఏమిటో తెలుసా, ఎప్పటి నుంచో నీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు అన్నింటినీ కూడా చాలా నిర్లక్ష్యం చేస్తున్నావు. అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు కదా. కనుక రాత్రులు సరిగ్గా నిద్రపోకుండా సరైనటువంటి ఆహారం తీసుకోకుండా నీ శరీరాన్ని నువ్వు చాలా బాధ పెడుతున్నావు. ఏదైనా కానీ శరీరం సహకరిస్తేనే కదా చేయగలుగుతావు. కనుక అటువంటి శరీరాన్ని సాక్షాత్తు శ్రీహరి స్వరూపంగా భావించి శరీరానికి తగినటువంటి బలాన్ని అలాగే ఆనందాన్ని ప్రశాంతతను ఒక మానవుడు జన్మించిన తరువాత నీవే అందివ్వాలి. కనుక నీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయవద్దు బిడ్డ. నీ బాబా నీకెప్పుడు తోడుగా ఉన్నానన్న మాట మరవవద్దు. మొన్న గురు పౌర్ణమికి నువ్వు నా దగ్గరకు వచ్చి అడిగిన మాట నేను మర్చిపోలేదు.
ద్వారకామాయిలో నీ కన్నీటితో నన్ను వేడుకున్నావు బిడ్డ. నేను ఇంకా ఆ రోజులు గుర్తుగానే ఉన్నాయి తల్లి. నువ్వెప్పుడూ సంతోషంగా ఉంటావు అని నేను నీకు మాట ఇచ్చాను, మర్చిపోయావా తల్లి? నా గురు పౌర్ణమి రోజు నీకిచ్చిన మాటను నేను నిలబెట్టుకుంటానమ్మా. ఇప్పుడే నిన్ను పట్టించుకోవడం, నీ ఆరోగ్యాన్ని పట్టించుకోవడం మొదలుపెట్టు. నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే చిన్న సమస్యలు అనేవి నీకు నీ యొక్క శరీరాన్ని అనేది నీకు ఎన్నో రకాల సూచనలు ముందే ఇస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు, ఆరోగ్యంగా ఉండు. అదే నీ కుటుంబానికి కొండంత అండ. ఈ సత్యాన్ని మాత్రం నువ్వు మరచిపోవద్దు. కుటుంబ జీవితంలో నీ జీవితం ఇప్పటివరకు కూడా సగానికి సగం ముగిసిపోయింది కదూ. అలాగే కుటుంబంలో ఎప్పుడు కూడా నువ్వు ఆనందంగా సంతోషంగా ఉన్నదే లేదు. అలాగే వారితో సమయాన్ని కేటాయించింది కూడా లేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదమ్మా. ఇంట్లో వాళ్ళతో ప్రేమగా ఉండు, సౌమ్యంగా ఉండు. పెద్దలను అలాగే పిల్లలను ఆనందంగా వారితో మాట్లాడుతూ సమయాన్ని గడుపు. వారికి ఇవ్వవలసినటువంటి విలువ ఇవ్వు. లేకపోతే రేపటిని రోజున ఎప్పుడు ఏ సమయంలో ఏదైనా కానీ మన చేతిలో లేనటువంటి రోజున నాకు పలానా వారితో మాట్లాడేటువంటి సమయం అన్నా ఉంటే బాగుండు అని చెప్పి తర్వాత బాధపడే కంటే ఇంట్లో అందరి మధ్య ఉంటూ తీవ్రమైనటువంటి ఒంటరితనంతో కుమిలిపోవద్దు. అలాగే తల్లడిల్లిపోనవద్దు. కుటుంబంలో ఉన్న వారందరితో కూడా ఆనందంగా గడుపు. ఈ సమయాన్ని మరింత ఎక్కువగా నెమరు వేసుకుంటూ సంతోషంగా గడుపు. అలాగే నీ బంధువులకు అవసరంలో ఉన్న వారందరికీ కూడా నువ్వు సహాయం చేస్తావు. కానీ ఈరోజు డబ్బు విషయంలో మాత్రం వారందరూ కూడా నీతో చాలా కఠినంగా ఉంటున్నారు. కనుక నిన్ను పరాయి వారిలాగా చూస్తూ ఉన్నారు. నమ్మిన వారే ఇలా వెన్నుపోటు పొడిస్తే ఆ నరకం ఎలా ఉంటుందని ఇప్పటికీ కూడా నువ్వు అనుభవించేశావు. కనుక ఇక నుంచి మంచి చెడుల గురించి జాగ్రత్తగా ఆలోచించి ఎవరికి సహాయం చేయాలి, ఆ సహాయం నిజంగా వారికి అవసరమేనా, లేకుంటే నిన్ను ఏదైనా వాడుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నమా అనేది తెలుసుకో. నీ నిస్వార్థ గుణమే నిన్ను ఎప్పటికైనా కూడా కాపాడేటటువంటి కవచంగా ఇప్పటికీ మారింది. కనుక నువ్వు ఇన్ని రోజులు భరించినటువంటి మానసిక గాయాలన్నీ కూడా మారేటటువంటి రోజుగా, పవిత్రమైనటువంటి సమయంగా ఈ గురువారం రోజున ఈ యొక్క సాయి స్వరూపమైనటువంటి సాయిని నీకు ఇచ్చినటువంటి బహుమతి ఇదే. ఈ కుటుంబంలో ప్రాముఖ్యత ఏంటో తెలుసా? అందరికీ కూడా నీ మనసు ఏంటి, అలాగే నువ్వు వారికి ఏ విధమైనటువంటి సమయాన్ని ఇస్తున్నావు, నువ్వు వారితో ఎలా గడుపుతున్నావు అనేదే వారికి ముఖ్యం. కనుక వారితో ఇవాళ రోజున నువ్వు ఆనందంగా ఉండు. కుటుంబంతో కలిసి దేవాలయం దర్శనం చేసుకో. పనిచేసే చోట సరైనటువంటి గౌరవం లేదని చెప్పి బాధపడుతూ ఉన్నావుగా, అదే పని చేసే చోట నీకు సరైనటువంటి గుర్తింపు వస్తుంది. ఇప్పటివరకు నువ్వు పడినటువంటి ఓర్పు పట్టావు. అలాగే నువ్వు చేసినటువంటి శ్రమ ఏ ఒక్కటి కూడా వృధాగా పోలేదు. గుర్తుపెట్టుకో, ఇక నుండి నీ జీవితంలో భగవంతుని యొక్క అనుగ్రహం అనేది చాలా నిండుగా ఉండబోతోంది అని. ఇక నీపై ఎవరైతే శత్రువులు ఉన్నారో వారు కూడా పోరాడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకో తెలుసా? నిన్ను నాశనం చేయాలని చెప్పి చూసినటువంటి శత్రువుల వ్యూహాలు తిరిగి వారిపై తిరిగేబడేటటువంటి కాలం ఆసన్నం కాబోతుంది. వారు ఏదైతే చేశారో, ఏవైతే పన్నాగాలు చేశారో వారికే అందులో చిక్కుకుని వారు కోల్పోయేటటువంటి పరిస్థితికి వారు చేరుకుంటారు. ఇక అద్భుతమైనటువంటి బహుమానాన్ని సాయి నీకు ఈ రోజున, ఈ గురువారం రోజున ఇవ్వబోతున్నాను. నేను చెప్పేటటువంటి ప్రతి మాటలు కూడా నీ జీవితంలో జరుగుతున్నాయా లేదా అనేది నువ్వే ఒకసారి గుర్తుపెట్టుకో. అందరి ముందు కూడా నవ్వులు పాలయ్యే విధంగా కాకుండా అందరి ముందు కూడా సంతోషంగా తలెత్తుకుని తిరిగేటటువంటి రోజులు నీకు పరిచయం అవుతాయి. ఓపికగా ఉండు. ఇప్పటివరకు చాలా ఓర్పుగా ఉన్నావు, అది చాలా సంతోషం. ఇక నుండి ఇంకా ఓర్పుగా ఉండాలి. ఎందుకో తెలుసా? అన్ని విషయాల్లో కూడా నువ్వు గొప్ప విజేతగా నిలబడబోతున్నావు. మరి విజేతగా ఉన్నప్పుడు నీలో అసూయ, ద్వేషం, కోపం ఇవన్నీ కూడా పుట్టుకొస్తాయి. కనుక వాటికి ఏమాత్రం కూడా కొంచెమైనా కూడా స్థానం కల్పిస్తే నిన్ను అందలం ఎక్కిస్తాయి. కనుక వాటికి దూరంగా ఉండు. నీ మనసు ఎప్పుడు కూడా పవిత్రంగానే ఉండాలి. ఆ ఒక్కటే నాకు నువ్వు ఇచ్చేటటువంటి గొప్ప గురుదక్షిణ. విన్నారు కదా ఫ్రెండ్స్? ఇది ఈరోజు సాయినాథుడు అందించినటువంటి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి ప్రమాదం ఏమిటంటే, సాయినాథుడు చాలా అద్భుతంగా వివరించారు కదా. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకంగా ఉంటాయండి. అంటే కొంతమంది సమస్యలు, అలాగే కొంతమందికి కోపతాపాలు, కుటుంబంలో ప్రశాంతత లేకపోవడం, ఇలా కొంతమందిని అయితే అన్ని సమస్యలు కూడా ఒక్క మనిషికే ఉన్నాయా అన్నట్లుగా కూడా ఉంటున్నాయి. కనుక అటువంటి దిక్కు తోచనటువంటి సమయంలో నీకు నేనున్నాను అనేది మనకు కూడా అర్థం కాకుండా ఎవరున్నారో కూడా తెలియదు. మరి అలాంటప్పుడు మన కుటుంబం కనీసం ప్రాధాన్యత ఇవ్వకుండా, వారితో సమయాన్ని కేటాయించకుండా, మన ఆలోచనలు అలాగే మనకు ఉన్నటువంటి ఆ చికాకుల్లో, కోపతాపాల్లో మనం అలా సాగిపోతూ ఉంటున్నాం. కానీ తరువాత సమయం కోల్పోయినప్పుడు కుటుంబ బంధాలు, అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు గుర్తు వచ్చినా కూడా
తరువాత మన చేతిలో లేనిది మనం ఏమీ చేయలేం. కనుక ఉన్నప్పుడే మన జీవితంలో మనం ఏది పొందాలి, ఏది అవసరం లేదనే విషయాల గురించి కొంచెం అవగాహనతో ఉంటే గనక, మన ఆలోచనలు మంచి మార్పును కలిగి ఉంటే గనక, అలాగే నిన్ను ఎవరైతే యూజ్ చేసుకుంటూ ఉన్నారో స్నేహితులు కానీ లేదంటే బంధువులు కానీ ఇలా ఎవరైనా కావచ్చు, వారి పట్ల జాగ్రత్తగా ఉండు. నిజమైన వారు ఎవరు, నువ్వెవరికి ప్రాముఖ్యత ఇస్తున్నావు, ఎవరికి సమయాన్ని కేటాయిస్తున్నావు, అలాగే నువ్వు జీవితంలో ఇప్పటి వరకు ఏం కోల్పోయావు, ఇక నుండి కోల్పోకుండా ఎలా ముందుకు సాగాలి అనేదే దాని పట్ల చాలా అమూల్యంగా అద్భుతంగా సాయినాథుడు వివరించారు. మరి ఈ సందేశం మీకు చాలా గొప్పగా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను. నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరికొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. అంత మాత్రమే కాదు ఫ్రెండ్స్, ఓం సాయిరామ్ అని కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరి మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా కలుసుకుందామండి. అంతవరకు ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.